బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ మళ్లీ బీజేపీకి ఎన్డీఏకి దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండగా ఈ కూటమితో బీజేపీకి కూడా చేయి కలిపే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజుల కిందటే ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి టీడీపీ అధినేత చేరుకున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ భేటీ అనంతరం ఏపీలో పొత్తుపై స్పష్టత రానుంది. అమిత్ షాతో చర్చల తర్వాతే పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, ఏపీలో రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా పొత్తులకు సంబంధించి కీలకమైన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా జనసేన టీడీపీఏ ఈ ఎలక్షన్ లో పొత్తులో వెళ్తాయని భావిస్తూ అందుకు అనుగుణంగానే టికెట్ల కేటాయింపులు కూడా చేశారు. అయితే అటు టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి నేతలు ఎప్పటికప్పుడు బీజేపీ కూడా ఈ కూటమితో కలిసి ఉంటే 2014 పునరావృతం అవుతుందని చెప్తూ వస్తున్నారు. ఈ కోవలోనే కొంత స్తబ్దత ఏర్పడింది. అటు బీజేపీ నుంచి ఇటు జనసేన టీడీపీ కూటమి నుంచి పలుమార్లు ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇటీవలనే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంగా కూడా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. వీరు ముగ్గురితోనూ బీజేపీకి సంబంధించి హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కలిసి సమావేశం నిర్వహించనున్నారని తాజాగా తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత పొత్తులకు సంబంధించి అలాగే టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఈ మూడు పార్టీల నుంచి ఒక ప్రకటన అయితే వెలువడవచ్చునని ఈ మూడు పార్టీలకు సంబంధించిన రాష్ట్ర నేతలు భావిస్తూ వస్తున్నారు. ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ అమిత్ షాతో ఈ అపాయింట్మెంట్ భేటీ జరగనుంది. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి టీడీపీ ఎన్డీఏలోకి రావటం అలాగే ఏపీలో 2024లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం పైనే ఈ చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఒక వర్గం పూర్తి స్థాయిలో కూడా పొత్తుతో వెళ్లాలని బీజేపీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఇండివిజువల్ గా వెళ్లి అసలు ఏపీలో బీజేపీ బలం ఎంతో తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా అటు టీడీపీ అధినేతను ఇటు జనసేన అధినేతను కూడా మీటింగ్ కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అంశం పైన అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.